గురువు చెప్తున్నాడు శిష్యుడికి, మరి ఆకాశంలో ఎగరడానికి పక్షికి 2 రెక్కలు అవసరం కదా. ఈ 2 రెక్కల్లో ఒక రెక్క లేకపోతే పక్షి ఎగరలేదు కదా. అలాగనే జీవుడు మోక్షం పొందాలి అని అంటే విషయాదుల మీద వైరాగ్యం కలగాలి, జ్ఞానం ఉండాలి. జ్ఞాన వైరాగ్యాదులు 2 లేకుండా మోక్షాన్ని పొందటానికి వీల్లేదన్నాడు. అంటే వైరాగ్యం ఉండాలి, అంటే జ్ఞానం ఉండాలి. అది యాకరణ చెప్తున్నాడు. ఈ వైరాగ్య జ్ఞానం ఊరికనే వస్తాయనా, ఎంతో సాధనలు చేసుకుంటూ వస్తే కానీ వైరాగ్యం కలగదు, జ్ఞానం కలగదు. మరణ భీతి ఉంటేనే వైరాగ్యం కలిగేది. చావు తప్పించుకుందాం అన్నటువంటి ఆలోచన ఉండాలి. చావటం ఎందుకు అనేటటువంటిది జీవుడికి కలగాలి. మనందరికీ చావును తప్పించుకోవాలి, చావకుండా బ్రతకాలి అనే ఆలోచన ఉన్నవాడికే వైరాగ్యం కలుగుతుంది. ఆ వైరాగ్యంతో జ్ఞానానికి కావాల్సినటువంటి సాధన చేస్తున్నాడు, జ్ఞానం కలుగుతుంది. అందువల్ల ముందర ఈ కర్మలన్నీ చేసుకోవాల్సిందే, అప్పుడే వైరాగ్యం జ్ఞానం కలుగుతుంది. అంతర్దశలో ఈ వైరాగ్యము జ్ఞానము 2 ఉంటేనే జీవుడికి మోక్షం కలుగుతుంది. అందువల్ల ఆకాశంలో ఎగిరే పక్షికి 2 రెక్కలు ఎలా అవసరమో, ఈ 2లో ఏ ఒక్క రెక్క లేకపోయినా పక్షి ఎట్లా ఎగరలేదో, ఆ విధంగా వైరాగ్యము జ్ఞానము ఈ 2 లేకపోతే మోక్షం అనే సౌధనాన్ని మనం చేరుకోలేము అని శాస్త్రాలు చెబుతున్నాయి. ఈ 20ని సాధించమంటున్నాయి. జితేంద్రుడైనటువంటి యోగికి వైరాగ్యం కంటే సుఖకరమైనటువంటిది ఇంకొకటి లేదు. ఆ వైరాగ్యం ఎలా కలుగుతుంది? నిర్మలాత్మ బోధతో కూడినటువంటి ఆ నిర్మలమైనటువంటి ఆత్మబోధ మనకు కలగాలి. ఆ బోధతోనే మనకు వైరాగ్యం కలుగుతుంది, కానీ ఊరక కలగదు. దానిలో ఆనందం ఆవిర్భవిస్తుంది. వైరాగ్యం ఎప్పుడు కలిగిందో ఆనందం అనేది ఉదయిస్తుంది. అప్పుడు ఆత్మ సామ్రాజ్య సుఖం దాన్ని పొందాలి అనేది మనకు గుర్తుకొస్తుంది. ఆత్మసుఖాన్ని అనుభవించాలన్నటువంటి అనుభవం, ఆ ఆశ కలుగుతుంది. ఇటు దశ ముక్తికాంతాకారానికి ఈ వైరాగ్యము జ్ఞానం అనేది ద్వారములు. మోక్షము దక్క ఇతర స్పృహ లేకుండా నిరంతరాయముగా సచ్చిదానంద ఆత్మను ఎప్పుడు ఆలోచిస్తూ ధ్యానం చేస్తూ దానిలోనే సంధానపరుడు అయి ఉండాలి. విషయముల మీద ఆశను వదిలిపెట్టి నీవు ఆత్మచింతనాపరుడు అయి ఉండాలి. అయితే విషయాశయే జీవుడికి మృత్యువు, అనగా బ్రహ్మస్వరూపానికి విరోధి అవుతుంది. దీనికి జాతి, కుల, ఆశ్రమం ఇవన్నీ లేవు. జాతి కులాదులతో సంబంధించిన సమస్త కర్మలను
దూరంగా వదిలిపెట్టాలి. దేహాదులందు ఆత్మబుద్ధిని వదిలిపెట్టాలి. శరీరమే ఆత్మ అంటే ఆత్మబుద్ధి ఉందా మనకి ఇప్పుడంటే నిజంగా నేను శరీరమే అనుకుంటున్నాం, అదే ఆత్మబుద్ధి. నేను శరీరమే, నా శరీరం నేను, ఈ నేనుని శరీరం మీదనే మనం భావన చేస్తున్నాం. కానీ ఇది శరీరాన్నే ఆత్మగా మనం తలుచుకుంటున్నాం, శరీరాన్నే మనం ప్రాణంగా కాపాడుకుంటున్నాం. ఇదే ఆత్మబుద్ధి అనేది. అలా కాదు, ఈ శరీరం మీద ఉన్నటువంటి ఆత్మబుద్ధిని, దృశ్య సముదాయాన్ని అంతటినీ ద్రష్టమైనటువంటి నీవు ఈ శరీరాన్ని, ఇంద్రియాదుల్ని, ద్రష్టమైన ఆత్మస్వరూపాన్ని నీవు దీన్ని అంతంటే ప్రకాశింపజేస్తున్నానని నువ్వు అనుకోవాలి. కానీ శరీరం నేననుకోవడం ధర్మం కాదు. సకల మలరహితుడివి కావాలి. అద్వయ ద్వయం లేనటువంటి, రెండు లేనటువంటి ఆ పరబ్రహ్మ స్వరూపుడు నీవు కావాలి. కనుక ఈ దేహవాసనని, శరీరం అనేటటువంటి విషయవాసన వదిలిపెట్టి సరళ ప్రత్యాఘాతమైందే స్థిరచిత్తుడు అయి ఉండాలి అని గురువు చెప్తాడు. పాప జనకమును, పాపంతో సంబంధపడినటువంటిది, దుఃఖప్రదమును అయినటువంటి అనాత్మను ఆ చింతను వదిలిపెట్టమన్నాడు. మోక్షహేతువు ఆనంద స్వరూపమైన ఆత్మనే సదా చింతిస్తూ ఉండాలట మనం. అది స్వయం ప్రకాశ స్వరూపుడు. ఆ ఆత్మ స్వయంగా తానంతటదే ప్రకాశిస్తుంది. దాన్ని ప్రకాశింపజేసేవాడు ఎవరూ లేరు. అది సర్వసాక్షి, అన్నిటికీ సాక్షి స్వరూపంగా ఉంది. అసద్వస్తు విలక్షణం అని, అసద్వస్తువు అనేటటువంటిది దానికి లేదు, దానిలో విడబడి ఉంది. ఆత్మ విజ్ఞానమయ కోశమంత నిరంతరం ప్రకాశిస్తూ ఉంది. ఆ పరమాత్మేందే లక్ష్యమును నిలిపి ఆ పరమాత్మయే స్వస్వరూపంగా నీవు అఖండాకార ఉతిరితో అనుభవించాలి దాన్ని. ఆత్మే స్వస్వరూపం, ఆత్మే నీ నిజస్వరూపం, నేను ఆత్మస్వరూపుణ్ణే అన్న భావన నీలో ఉంచుకొని ఆ భావనను మర్చిపోకుండా ఆ ఆత్మనే చింతన చేస్తూ ఉండాలి. కానీ శరీరాన్ని, సంసారాన్ని చింతన చేయవద్దు. అట్టి అఖండాకార వృత్తితో ఉన్నప్పుడు ఈ వృత్తులన్నీ కూడా శూన్యమైపోతున్నాయి. ఆ పరమాత్మే స్వస్వరూపంగా స్ఫుటంగా తెలియబడుతున్నప్పుడు ఆ ప్రకారంగా స్వస్వరూప లక్షణాన్ని నువ్వు దృఢపరుచుకొని అహంకారాన్ని, సమస్త పదార్థాలని, అహంకారంతో కూడుకున్న ఈ సమస్త జగత్తు, శరీర సంసారాన్ని అంతా కూడా పంచలు చేసుకుని అనిత్యములుగా తెలుసుకొని వాటి మీద ఆత్మబుద్ధిని వదిలిపెట్టి ఉదాసీనుడై స్థిరచిత్తంతో ఉండాలి. ఆత్మ మీదనే స్థిరచిత్తం కలిగి మనం ఉండమన్నాడు. నిర్మల అంతఃకరణ, నిర్మలమైనటువంటి అంతఃకరణతో ఉండాలి. హృదయం ఎప్పుడు నిర్మలంగా ఉండాలి, ప్రకాశవంతంగా ఉండాలి, ప్రశాంతంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి. స్వరూపమందు మరి లయింపజేసుకోవాలి. నేను ఆనంద స్వరూపుణ్ణి, అమృత స్వరూపుణ్ణి, ప్రేమ స్వరూపుణ్ణి అనే భావనతోనే దాన్ని మనం లయం చేసుకోవాలి.
సర్వసాక్షి, బోధమాత్రముగా ఉండేటటువంటి పరిపూర్ణ బ్రహ్మమునే అవలోకిస్తూ ఉండాలి. బ్రహ్మ మొదలు గడ్డి పూస వరకు గల సకల ఉపాధులు కల్పిత మాత్రమనే. బ్రహ్మదేవుడు మొదలుకొని గడ్డి పూస వరకు ఈ కనపడే జగత్ అంతా కూడా కల్పితం, మాయ కల్పించినటువంటి కల్పిత వస్తువులు అంటారు ఇవి, అసత్యములు. కావున ఆత్మను సర్వ పరిపూర్ణముకు ఆత్మగా కనుగొనాలి. ఈ ఆత్మ, మనలో ఉన్నటువంటి ఆత్మని ఈ సర్వ జగత్తంతా నిండుకొని ఉన్నటువంటి ఆత్మగా తెలుసుకోవాలన్నాడు. తాటిని చూసి ఇది సర్పమని భ్రమ చెందినప్పుడు మరి దీప సహాయం చేత దాని యథార్థ స్వరూపాన్ని మనం తెలుసుకుంటున్నాం. పాము అన్నటువంటి భ్రాంతి తొలగిపోతుంది. తాడు మాత్రమే అక్కడ నిల్చుంటుంది. స్వతసిద్ధంగా ఉన్నటువంటి తాడే మనకు కనపడుతుంది. ఆ ప్రకారంగా ఆత్మయందు భ్రాంతి చేదోసు విశ్వమును ఆత్మతో, ఆత్మలో భ్రాంతి వల్ల కనపడుతున్నటువంటి ఈ విశ్వ జగత్తునంతటినీ ఆత్మస్వరూపమునుగా తెలుసుకొనగా విశ్వం అసత్యమై ఆత్మస్వరూపమే అవుతుంది. ఈ విశ్వాన్నంతా కూడా ఆత్మస్వరూపంగా కనుక మనం భావం చేసి తెలుసుకున్నట్లయితే ఈ విశ్వం అంతా ఆత్మస్వరూపంగానే కనపడుతుందట. ఈ విశ్వం, ఈ జగత్తు జగత్తుగా మనకు కనపడదట. జగత్తు బ్రహ్మస్వరూపంగానే కనపడుతుందట. బ్రహ్మజ్ఞానం కలిగిన మీదట స్వస్వరూప స్థితి యందు బ్రహ్మ, విష్ణువు, ఇంద్రుడు, శివుడు, సర్వ ప్రపంచము స్వస్వరూపమే, బ్రహ్మమే అవుతాయట. ఆత్మస్వరూపాన్ని నువ్వు ఎప్పుడు పొందినావో, ఆ బ్రహ్మస్వరూపాన్ని నువ్వు ఎప్పుడు పొందినావో, ఈ సర్వ జగత్తు నీ స్వస్వరూపంలోనే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు, ఈ సర్వ ప్రపంచము నీ స్వస్వరూపంగానే కనపడుతుందట. నీ స్వరూపమే ఈ జగత్తు, నీ ఆత్మస్వరూపమే ఈ జగత్తు, నీ ఆత్మస్వరూపమే ఈ దేవతలు, బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు అనేది నీకు అర్థమవుతుందట. బ్రహ్మేతర వస్తువు ఏది ఉండదట అక్కడ. బ్రహ్మాంతర వినా ఇక రెండవ వస్తువు అనేది తెలియదు అన్నాడు. అందువలనే సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాత్ అని శృతి ప్రమాణం ఉంది. పిండాండ బ్రహ్మాండం అంతా కూడా లోపల వెలుపల దశ దిశలను సర్వదా సర్వత్రా ఆత్మే నిండుకొని ఉన్నది. ఆత్మయే జడదృశ్య ప్రపంచాన్ని అంతటినీ ఆడిస్తుంది, అన్నిటికీ అధిష్టాన స్వరూపమై ఉంది. ఆ ఆత్మ కాకుండా ఇతరత్ర ఏమీ లేదు. నీటి యందు కనపడ్డటువంటి అలలు, నురుగు, బొడగలు ఇవన్నీ సముద్ర స్వరూపమే. భిన్నంగా మనకు కనపడ్డ బుడగలు ఒక తీరిగా కనపడుతున్నాయి, నురుగు ఒక తీరిగా కనపడుతున్నాయి, అలలు ఒక తీరిగా కనపడుతున్నాయి. రూపాలు వేరువేరుగా కనపడ్డా అంతా ఆ సముద్రం నీళ్ళే, అవి అన్నీ కూడా జలమే. అలాగే దేహము మొదలు అహంకార పర్యంతరం ఈ సర్వము అఖండ విశుద్ధ చైతన్య స్వరూపమే.
కానీ చైతన్యానికి మించి ఆ బ్రహ్మ కాకుండా వేరే వస్తువు ఏది లేనే లేదు అన్నది నీకు దృఢమవుతుంది. అలా దృఢశక్తిని సంపాదించుకోవాలి. వాక్కునకు మనస్సునకు కనపడే సర్వ జగత్తును సద్రూపమే. ప్రకృతి పరశయమైందు మాయాకల్పితంగా ఈ ప్రపంచం కనపడుతుందే కానీ ఇతరత్రా ఏమీ లేదు. మృత్తిక నుండి కల్పింపబడిన ఘట కలశాదులు మృత్తు కంటే భిన్నము కానట్లే. మట్టిలో చేసినటువంటి కుండలు, ముంతలు, ముక్కుళ్ళు, ప్రమిదలు వస్తువులు వేరువేరుగా ఉన్నప్పటికీ అంతా మట్టి స్వరూపమే, మట్టితోనే చేయబడ్డాయి. అలాగనే మాయనే మధ్యమతో పరమాత్మలమై మనం భ్రాంతి చేత నేను, నాది, అది, ఇది అని భేదాభిప్రాయాన్ని పెంచుకున్నాం. ఈ మాయగుండనే ఈ భేదాలు పెరిగిపోయింది. కానీ సర్వానికి అధిష్టానమైనటువంటి ఆత్మ కంటే భిన్నమైనటువంటి వస్తువు ఏది లేదు అని మనం గ్రహించాలి. ఆకాశం అనే నిర్మలం, సంకల్ప వికల్పాలు లేనటువంటిది, శూన్యమైనటువంటిది, అనంతమైనటువంటిది, నిర్వికారమైనది, బాహ్యాభ్యంతర శూన్యమైనది, అద్వితీయమైనటువంటిది, రెండు లేక ఒకటిగానే ఉన్నటువంటిది. అగో ఆ పరబ్రహ్మములు నీవే. ఇక నీవు తెలుసుకోదగినది ఏముంది అక్కడ? ఆ పరబ్రహ్మ స్వరూపుడు నీవే. ఇంకా తెలుసుకోవాల్సినటువంటి విషయాలు ఏమీ లేవు. ఇక్కడ విస్తరించి చెప్పదగినది ఏమీ లేదు. జీవుడు స్వయముగా బ్రహ్మమే. బ్రహ్మైవేదం సర్వం, అణువు మొదలుకొని సకల ప్రపంచము బ్రహ్మమే. ఏకమేవ అద్వితీయం బ్రహ్మ. బ్రహ్మం ఏకంగానే ఉంది, అద్వితీయం, రెండు అనేది లేదు అక్కడ. ఆత్మైవేదం సర్వం, సర్వమును ఆత్మే అని శృతులు ఘోషిస్తున్నాయి. ఈ ప్రకారం నీవు అహం బ్రహ్మాస్మి, నేనే బ్రహ్మము, బ్రహ్మమే నేను అని శృతి చెప్పిన ప్రకారంగా బ్రహ్మజ్ఞానము గల మహాత్ములు ఆ బ్రహ్మవిషయములను స్మరించి బ్రహ్మీభూతులై ఎల్లప్పుడూ చిదానంద రూపంతో వర్తింతరు. మనము ఇష్టమైనటువంటి స్థూల దేహంలో అహం బుద్ధి చేయగలుగు అభిమానమును వదిలిపెట్టు. మలమూత్రాలతో నిండినటువంటి శరీరం ఇది మృత శరీరం, చౌపుటిలోనైనటువంటి శరీరం ఎప్పుడైనా ఒకనాడు సస్తుంది. ఈ శరీరం, దీని మీద మమకారం వదిలిపెట్టు. అహం, ఈ శరీరమే నేను అన్నటువంటి విషయాన్ని వదిలిపెట్టు. అభిమానాన్ని తుడిచేసి పిమ్మట ప్రాణమయమగు లింగ శరీరం అందు అభిమానమును తొలగించుకో. నిత్యానంద స్వరూపుడును ఒక బ్రహ్మమే నేను అని భావించి ఆ బ్రహ్మరూపాల్లోనే ఉండుము. నిత్య ఆనందమయమైనటువంటి ఆ బ్రహ్మమే నేను అనే ఆ భావాన్ని వదిలిపెట్టకుండా దాంట్లోనే నీవు నిలబడి ఉండు. స్వాత్మ, నీ సొంత ఆత్మయందు ఆభాసగా ఇది మించిగా కొట్టిదేనన్నటువంటి మాయతో కూడుకున్న ఆభాస, ఎడమావుల్లో నీళ్లులాగా. అక్కడ ఎడమావుల్లో చూస్తే నీళ్లు పోయినట్టుగా కనపడుతున్నాయి, దగ్గర పోస్తే అక్కడ ఏమీ లేదు.
ఆ విధంగానే ఆత్మలో ఇది ఎండమావులాగా ఉంది. పరిపూర్ణమును అద్వితీయమైనటువంటి పరబ్రహ్మము తానే అయ్యే వివశిల్లినప్పుడు దీన్ని బాగా తెలుసుకొని ఎండమావులు లాంటిది ఈ ప్రపంచం అలా ఉన్నట్టుగా తెలుస్తుంది. నిజంగా ఆలోచించి చూస్తే అక్కడ ఏమీ లేదు అనేదాన్ని కనుక గమనించినట్టయితే ఇది ఎండమావులే అవుతుంది. దాంట్లో పరబ్రహ్మం ఒకటే మిగిలి ఉంటుంది కానీ మరియు జగత్తుగా ఈ జగత్తు శరీరము సంసారము అనేది నీకు దాంట్లో తెలియబడదు. కల్పాంతకాల మహాసముద్రం అని కల్పం జరిగినప్పుడు మహాసముద్రంగా ఈ జగత్తంతా సముద్రంగా నిండిపోతుందట. సర్వ పరిపూర్ణమై త్రివిధ పరిచ్ఛేద రహితమై నిర్వికార నిరాకార నిర్విశేష వస్తువునందు పరమాత్మ ఒక్కడే ఉంటాడట. ఆ పరబ్రహ్మ స్వరూపం ఒక్కటే ఉంది. అదే నేను, అదే నీవు, అదే బ్రహ్మము అనేది నీకు స్థిరం కావాలి. సూర్యుని ఉదయించిన అంధకారం నష్టమైనట్లు నానా విధములనే బ్రహ్మకారణము మాయ బాహ్య విషయములను పరబ్రహ్మమందు లయము కాగా సూర్యుని ఉదయిస్తే అంధకారం ఎట్లా ప్రకాశవంతం అవుతుందో ఈ విధంగా ఈ నానా విధములైనటువంటి భ్రమలు, ఈ మాయ, ఈ బాహ్య విషయాదులు పరబ్రహ్మమందు లయమైపోతాయట. అట్టి అద్వితీయ నిర్విశేష పరమాత్మలో భేదం ఎక్కడ దిగిన అక్కడ భేదం లేదు. ఆత్మేతర వస్తువు ఎద్దీ లేదు. నిర్విశేష ఆత్మ యందు భేదమే లేదని అభిప్రాయం. బ్రహ్మజ్ఞానం కలిగిన తర్వాత నిర్వికల్ప సమాధిలో ఆనంద పరమాత్మ యందు ప్రపంచ భ్రాంతి ఎప్పటికీ కలగదు. బ్రహ్మజ్ఞానం కలిగిన తర్వాత రజ్జు యథార్థ జ్ఞానం తెలుసుకున్న తర్వాత తాడు అన్నది నిజం తెలిసిన తర్వాత అంతటా దాని యందు సర్పం ఉంది అనేటటువంటి దిగున ఎప్పటికీ ఆ భ్రమ కలగదు. ఎండమావులందు జలబిందు ఒకటైనా ఉంటుందా? భ్రాంతి విషయంలో తాడులో పాముందని ఎండమావుల్లో నీళ్లున్నాయని అనుకుంటున్నాం మనం భ్రమపడి. దాన్ని చక్కగా విచారించి చూసినట్లయితే ఆ భ్రాంతి తొలగిపోతుంది. తాళ్ళలో పాము లేదు, ఎండమావుల్లో నీళ్లు లేవు. ఆ భ్రాంతి పోగానే అక్కడ ఏమైంది? సర్పభ్రాంతి పోగానే అక్కడ ఉంది తాడే. ఎండమావుల్లో నీళ్లు ఉన్నాయి అన్నటువంటి భ్రాంతి తొలగగానే అక్కడ ఏమీ లేదు, ఎడారే ఉంది. పరమాత్మ యందు అజ్ఞానం వలన కనపడుతున్నటువంటి ప్రపంచ భ్రాంతి అజ్ఞానం నశించగానే భ్రాంతి నశించిపోతుంది. భ్రమ అనేది ఎప్పుడు నశించిపోయిందో తాడులో పాము లేనట్టయితే పాము లేనట్లే ఆరోపిత సర్పం అక్కడ లేదు. అయితే అధిష్టానమైనటువంటి తాడే అక్కడ ఉంది. అట్లాగే ఇక్కడ భ్రమ నశించినాడు, అధిష్టానమైనటువంటి భ్రమే అక్కడ భ్రమమే ఉంది. అక్కడ ప్రపంచము సైతము భ్రమమే అవుతుంది. తాడులో సర్పము, ఎండమావుల్లో నీళ్లు భ్రాంతి జన్యములే కదా. ఇవి తత్వబోధ కొరకు పండితులు దృష్టాంతంగా కల్పింపబడినవే కానీ యథార్థములు కాదు. చిత్తచంచలత వలన పరమాత్మ యందు వికల్ప బుద్ధి కలుగదు.
మనస్సు చంచలమైనప్పుడే పరమాత్మలో ఈ వికల్పాలు కలుగుతున్నాయి, జగత్తుగా కనపడుతుంది. చిత్తాభావమైనప్పుడు, ఈ చిత్తం నశించిపోయినప్పుడు, చిత్తము నిశ్చలమైనప్పుడు, బ్రహ్మలక్ష్యమందు స్థిరమై ఉండనప్పుడు వికల్పాలు అక్కడ ఏమీ లేవు. నిర్వికల్ప సమాధిలో చిత్తమును సర్వదా పరమాత్మ యందు నిలుపు. వికల్పసు అప్పుడు వికల్పంతో కూడుకున్న ఈ జగత్తు శూన్యమవుతుంది. కేవలం బ్రహ్మతత్వం ఒక్కటి, అక్కడ బ్రహ్మస్వరూపం ఒక్కటే నీకు గోచరిస్తుంది. పండితుడు సమాధి యందు చిత్తమును పూర్ణ బ్రహ్మమునే ధ్యానించుచుండను. పరిపూర్ణమైనటువంటి ఆ బ్రహ్మాన్నే పండితుడిగా ఉండేవాడు ధ్యానిస్తూ ఉంటాడు, కానీ ఆ సంసారాన్ని ధ్యానించడు. బ్రహ్మస్వరూపం ఇట్టిది అని అంటే ఇట్టిది అట్టిది అని చెప్పడానికి వీలు కాదు. అది ఎట్టిది, అది ఎలా ఉందని ఎవరైనా అడిగినా ఇట్టిది అట్టిది అని చెప్పడానికి వీలు కాదు. అది ఎలాంటిదైతే బోధస్వరూపం, అనుభవ స్వరూపం, దుఃఖ మిశ్రమం కానీ ఆనంద స్వరూపం. దుఃఖంతో కలుసుకున్నటువంటిది కాదు, దుఃఖం బాధ లేనటువంటి ఆనంద స్వరూపం. అది ఎంత మాత్రమో దానికి సాటి లేనిది. దేనికి ఆ ఆత్మకు ఏది సాటి లేదు. దానికి సంసార బంధం లేదు. అది దేనిని కోరదు, దానికి అద్దు లేదు. ఆకాశం అనే నిరాకారం అని అవయవాలా దానికి లేవు. ఇట్టిదా అట్టిదా అని శంకింపటానికి వీలు లేదు. అది ఊహాతీతం, ఊహకు అందేది కాదు. సత్తా మాత్రం, జాతి గోత్రం ఇవన్నీ భేదాలు దానికి లేవు. నిత్యానంద స్వరూపంగా ఉంది. దానికి నింద కానీ గౌరవం కానీ తూకం కానీ కొలత కానీ ఏమీ లేవు. జనన మరణాది వికారాలు దానికి లేవు. శుద్ధ జ్ఞాన స్వరూపం. అది జరా మరణ రహితం, కల్పిత వస్తు శూన్యముగా వాస్తవంగా అది విస్తరంగ సముద్రం వలె గంభీరంగా కల్పిత నామము లేనటువంటిదిగా రాజసాది గుణాలు దానికి లేవు. వికార స్వరూపం దానికి లేదు. అది శూన్యం, కాలత్రయ బాధ్యం. కాలం దాన్ని ఏమీ చెయ్యలేదు. కల్పిత వికార రహిత వాస్తవ స్వరూపం. అది కల్పితం అనేది దానికి లేదు, వికార స్వరూపం దానికి లేదు. శబ్దరూపాది విషయములు శబ్దాది విషయములను గ్రహించడి చిదాత్మని తెలియాలి. అది శబ్దస్వరూపంగా అనుభవ స్వరూపంగా ఉంది, ఓంకార స్వరూపంగా. నిశ్శబ్దం బ్రహ్మ ఉచ్యతే అన్నారు. నిశ్శబ్దంగా ఉంటే ఆ బ్రహ్మం అనేటటువంటిది, ఆ బ్రహ్మం అనే ఓంకారం వినపడుతుంది, పలుకుతుంది అని శాస్త్రాలు చెబుతున్నాయి. నిశ్శబ్దంగా ఉన్నట్టే ఆ బ్రహ్మం ఉచితే బ్రహ్మం పలుకుతుంది అని. సాధారణాంతకరణాలతో స్వస్వరూపాన్ని పొంది అఖండ వైభవోపేతముగా పరమాత్మను అవలోకిస్తూ జన్మ మరణ రూప సంసారం అనే దాన్ని వాసనతో కూడా నశింపజేసుకొని జ్ఞాన సంపాదన వలన అనేక జ్ఞానార్జన పుణ్యవశం వలన ప్రాప్తించిన ఈ పురుష శరీరాన్ని సఫలం సాధించుకోవాలి మనందరం. శిష్యుడికి గురువు ఈ విధంగా ప్రబోధం చేసినాడు. ఈ ప్రకారం ఎట్టి ఉపాధి సంబంధం లేకుండా సచ్చిదానంద స్వరూపమై అద్వితీయమై ఒప్పుచు ఈ ఆత్మయందు సుస్థిరమైన పరబ్రహ్మాన్ని భావింతువేని నీకు జన్మాంతరము ఇక లేదు. చౌపుట్టుకలు నీకు లేవు.
కృతకృత్యుడు అవుతావు. ఎల్లప్పుడూ నిర్మల జ్ఞానానంద స్వరూపాన్ని పొంది ఉంటావు. జడమును మలస్వరూపమైన ఈ శరీరాన్ని దూరముగా వదిలివేసి శరీరాభిమానాన్ని పూర్తిగా త్యజించి కక్కిన పదార్థంలాగా దాన్ని మరలా స్వరమించకుండా మరలా నిందిత కర్మాచరణానికి పాల్పడకుండా శరీర త్యాగివై కర్మ త్యాగివై భాష్య విద్వరిష్ఠుని లక్షణాన్ని పొంది ఉండాలి అని చెప్తున్నాడు ఇక్కడ. ఉత్తమోత్తముడుగు యోగి నిర్వికల్ప సత్యాత్మస్వరూప పరబ్రహ్మమనే అగ్ని యందు అవిద్య దాని రూప ప్రపంచాన్ని సమూలముగా దహించి వేస్తున్నాడట. అనగా ప్రాపంచిక వాసనలన్నింటినీ ఆ బ్రహ్మాగ్ని అనే దానిలో దహించి వేస్తాడట. నిత్యము నిర్మలంగా జ్ఞానానంద స్వరూపుడై పరబ్రహ్మమై విరాజిల్లుతూ ఉంటాడట. సుఖేచ్ఛ, విచారణ, మరి సత్తాపత్తి, మరి తురీయము అనేది సప్తజ్ఞాన భూమికల్లో మొదటి 3